మన విజయన్న ప్రజలకు వందక ప్రగతిని పంచక ముందుకొచ్చను నేస్తములా తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆయనకు భాగస్వాములైన కూటమి ప్రభుత్వాది నేతలు కానీ సూపర్ 6 అని సూపర్ 7 అని కూటకపు హామీలతో ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను దుర్మార్గంగా మోసం చేయటం జరిగింది. మహిళల్ని మోసం చేయటం జరిగింది. విద్యార్థుల్ని మోసం చేయటం జరిగింది. ఆరోగ్యశ్రీ అయితే చెప్పాల్సిన పనే లేదు. ఈరోజు పేదవారికి వైద్యం అందకుండా అందరూ కూడా ఎక్కువ డబ్బులతో మళ్ళీ ప్రైవేట్ హాస్పిటళ్ళకు పోయి వాళ్ళు ఇబ్బందులు పాలయ్యేటటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇన్ని రకాలుగా మోసం చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు తప్పకుండా నిరసించేటటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. రైతుల్ని మోసం చేశారు. ఈరోజు ఆడబిడ్డ నిధని, మహిళలకి తల్లికి వందనం అని వేలకు వేల రూపాయలు వాళ్ళకి ఇస్తామని అధికారంలోకి రాగానే ఇస్తామని మోసం చేసి ఈ రోజుకి అతి గతి లేకుండా చేసినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి అది కూడా అధికారంలోకి రాగానే మేము మొదలు పెడతామని చెప్పిన వాళ్ళు దాదాపు 2 సంవత్సరాలైనా ఈ రోజుకి దాన్ని ఊసే లేదని మనవి చేస్తూ ఉన్నా. మరి అదేవిధంగా ఈ మధ్యన జరిగిన డిఎస్సి ఎంత దుర్మార్గం అండి. ఇది గుర్తింపు లేని ఆటోలను అంతా కూడా లిస్టులో కలిపి ఎటువంటి రాత పరీక్షలు లేకుండా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే నెపంతో స్పోర్ట్స్ కోటాని దుర్వినియోగం చేసినటువంటి దుర్మార్గపు పరిపాలన చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలలో మమేకమై ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి మోసాలని ప్రజలకు తెలియజేసే విధంగా ఈరోజు బైక్ ర్యాలీ మేము నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ